ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ ప్రభు పేరిట శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. పావురమా పావురమా పరిశుద్ధాత్మ పావురమా 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 పరిశుద్ధాత్మ పావురమా దిగిరమ్ము దిగిరమ్ము మా మీదికి దిగి వచ్చి కుమ్మరించు అభిషేకము పడాలి. దిగిరమ్ము దిగిరమ్ము మా మీదికి దిగి వచ్చి కుమ్మరించు అభిషేకము. హల్లెలూయా ఆరాధనా అభిషేకమా నా యేసయ్యా. హల్లెలూయా ఆరాధనా అభిషేకమా నా యేసయ్యా. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. అంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర ఇచ్చను నెరవేర్చం. ఎందుకనంటే మనము శరీరానుసారంగా జీవించడానికి శరీరానికి రుణస్థలం కాము. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరచ్చను మనం నేర్చగలం, శరీర కోరికలు నెరవేర్చం. ఎందుకనంటే ఈ శరీర కోరికలు శరీర కార్యాలు చేసేవాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. అయితే లోకంలో చాలామంది చాలా సంఘాలు ఏంటంటే శరీరానుసరమైన బోధనలే జరుగుతూ ఉన్నాయి, శరీరానుసరమైన కార్యాలే జరుగుతున్నాయి, శరీరానికే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ఆత్మకు కావలసింది ఇవ్వట్లేదు. అయితే ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటామో, ఎందుకనంటే ఆ ఆత్మనే మనల్ని జీవింపజేస్తాండి. ఎందుకనంటే జ్ఞానము ఉప్పంగా చేస్తాండి. జ్ఞాన సంబంధమైన బోధలు ఉన్నాయి, దయ్యంలో బోధ ఉన్నది, భ్రమపరచు బోధలు ఉన్నాయి, భ్రమపరచు ఆత్మలు ఉన్నాయి, వ్యభిచార ఆత్మలు ఉన్నాయి, త్రాగుబోతు ఆత్మలు ఉన్నాయి, రకరకాల ఆత్మలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడే. అయితే దేవుని యొక్క ఆత్మ చేతను మనం నడిపించబడితేనే దేవుని రాజ్యానికి మనం చేర్చబడతాం. అందుకే పౌలు ఎప్పటికి కూడా, ఎందుకనంటే ఈ పౌలు ఎవరంటే పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన పౌలు ఏం చేసిందంటే దేవుని యొక్క లేఖనాలను కనుక చూస్తే అక్కడక్కడ మనం కనుక రోమా సంఘంలో చూస్తే కూడా శరీర సంబంధులే ఉన్నారు అక్కడ. తర్వాత గలితీ సంఘానికి వస్తే ఇక్కడ మిశ్రమ జనం, రకరకాల కులాలు, రకరకాల మతాలు, రకరకాల ప్రజలు ఉన్నారు. కనుక వాళ్ళు ఏంటంటే తిండి గురించిన ఆలోచనలే ఉంటా అంటే ఎక్కువ భౌతికమైన ఆలోచన. ఎందుకనంటే రేపు మనము ఎక్కడికి మనం వెళుతాము అన్న సత్యాన్ని వారికి తెలియదు. వాస్తవంగా ఈనాడు కూడా చాలామంది జీవితాల్లో కూడా ఎలాగున్నారంటే శరీర సంబంధులుగానే జీవిస్తూ ఉన్నారు, శరీర సంబంధులుగానే జీవిస్తూ ఉన్నారు. పౌలు ఇదే చెప్తా ఉంటాడు. చూడండి, ఇక్కడ మనం గనక రోమిలకు రాసిన పత్రికలో మనం గనక చూస్తే 8వ అధ్యాయంలో ఇక్కడ పౌలు స్పష్టంగా రాస్తూ ఉంటాడు రోమియో సంఘానికి. 8వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కా. ఎందుకనంటే ఈనాడు అనేక మంది బోధలు కానీ, ఎందుకనంటే వాళ్ళు సరిగ్గా నడవడకపోవడానికి కారణం ఏంటంటే శరీరం నీకు ఎప్పుడు కూడా సహకరించదు. శరీరం ఉన్నంత వరకు కూడా ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా నలగొట్టాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దైవ సన్నిధిలో గడుపుతూ శరీరానికి. ఎందుకనంటే ఈ శరీరం ఉన్నంత కాలము పాప నియమం పనిచేస్తూనే ఉంటాడు. కానీ
ఆ శరీర క్రియలను మనం ఎప్పుడైతే చంపుతామో ఆత్మానుసారంగా జీవిస్తాం, ఆత్మానుసారంగా నడుచుకోకుండా కలుగుతాం. అందుకే పౌలు ఏమంటాడంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోనడి. ఇక్కడ ఏమంటాడు, కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. అందుకే పౌలు చెప్పే మాట, ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అన్నారు. కానీ శరీరానుసారంగా నడిచి ఇష్టానుసారంగా బ్రతికేటోళ్ళు కాదు దేవుడు చెప్పిన సత్యం. అయితే మనము చాలా మంది జీవితాల్లో కనుక చూస్తే ఈ ఆత్మల గురించిన ఆలోచన లేవు. ఎందుకంటే ఈ లోకపరంగా ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, దేన్ని చేద్దామా అనే నిశ్చయత ఉన్నది. కానీ రేపు నేను మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తా, నా ఆత్మ నరకానికి వెళుతుందా, నా ఆత్మ లేక పరలోక రాజ్యానికి చేరుతుందా అని అంటే మనం గమనించాలి ప్రేమ జిల్లా. ఎందుకనంటే మనం బైబిల్ చూస్తే బైబిల్లో లేఖన గల పరిశుద్ధ గ్రంథంలో కనుక లేఖనాలన్నింటినీ కూడా పరీక్షణ చేస్తే ప్రతి గ్రంథంలో కనుక చూస్తే, ఎందుకనంటే పరలోకం అనేది ఎంత వాస్తవమో నరకం అనేది కూడా అంత వాస్తవమే. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే మనము ఎలా జీవించాలి అనేది ఆత్మ ద్వారా. ఎందుకనంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. వాళ్ళు నడుస్తా అంటే, ఎందుకనంటే పగలు మేఘస్తంభంగా ఉన్నది, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఏం చేస్తుందంటే ఆ మేఘమే పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. ఎందుకనంటే ఆ మేఘం ఆగిపోయిందా, ఆగిపోవాలి, ఆగాలి. ఆ మేఘము మళ్ళీ స్టార్ట్ అయిందా, ముళ్ళ అంతా సదురుకొని మళ్ళీ ఏం కావాలి, కానాను ప్రయాణం చేయాలి. ప్రయాణంలో ఎందుకంటే ఎన్నో చేదైన అనుభవాలు వస్తాంటాయి, ఎన్నో శ్రమలు వస్తాంటాయి, ఎన్నో కష్టాలు వస్తాంటాయి, ఎన్నో నిందలు వస్తాంటాయి, ఎన్నో ఆకలి దప్పులు ఎదురైతా ఉంటాయి. ఎందుకనంటే ఆ రాజ్యము చేరడము ఆశమాశ కాదు క్రైస్తవ జీవితం. ఎందుకనంటే పువ్వుల బాట కాదు, అది ముళ్ళ బాట దేవుని రాజ్యానికి. ఎందుకనంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే ఏం ప్రయోజనం? అందుకే మనం గనక చూస్తే ఇక్కడ బైబిల్ లేఖన భాగాలు గనక మనం చూస్తే ప్రేమ ద్వారా ఆ ఆత్మీయ యాత్రలో మనం ఎలా నడవాలి అంటే ఆత్మానుసారంగా నడవాలి. అందుకే ఇక్కడ ఆ గలితీ సంఘానికి రాసినప్పుడు ఇక్కడ ఎలాంటి కార్యాలు ఉన్నాయటంటే మనం చూడవచ్చు. ఇక్కడ అంటాడు 18వ వచనం, గలితీలకు రాసిన పత్రిక 5:18 మనం చూద్దాం. మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ప్రేమ దేవుని హల్లెలూయా, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. అయితే మనం గమనించాలి, దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలి. అయితే ప్రియ దేవుని బిడ్డారా, మనము చాలా వరకు మన పరిస్థితిని గమనించాలి. మన జీవితం ఎక్కడికి ప్రయాణం అవుతుంది మనం గమనించాలి. ప్రజల హల్లెలూయా, మన జీవిత యాత్ర మనం ఎక్కడికి వెళుతున్నామో మనం చూడాలి. ఎందుకనంటే మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, శరీరానుసారంగా జీవిస్తున్నామా, లోకస్తులాగా జీవిస్తున్నామా, మనం గమనించాలి మన జీవితాన్ని. అందుకే ఎందుకనంటే ఏదో వస్తుందని, ఏదో చేస్తారని మన జీవితాన్ని అందరూ కనుక చూస్తే వాళ్ళు
ఆత్మ సంబంధులుగా లేరు ప్రేమని తెలిపాడు. హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అంతా నా మేలు స్వరపెట్టు. చాలా ప్రాముఖ్యమే. అయితే అనేకులు గమనించకుండా ఈ శరీరానికి అలవాటు అయిపోయారు. తుచ్చమైన అభిలాషలకు, తుచ్చమైన కోరికలకు, క్షణికమైన ఆనందానికి, క్షణికమైన భోజనానికి, క్షణికమైన కార్యాలకే ఈనాడు ఏమైపోయిందంటే క్రైస్తవ సమాజం అలవాటు పోయింది. వీళ్ళు లోకస్తుల, దేవుని పిల్లల తెలవట్లేదు. వారి వస్త్రధారణ చూడండి, వాళ్ళ మాటలు చూడండి, వారి వేషధారణ చూడండి, వాళ్ళ ఆలోచన చూడండి, వారి విధానాలు కనుక చూస్తే వీళ్ళు లోకస్తులా, వీళ్ళు పరిశుద్ధులా, పాపులా, లేక లోకస్తులా, దేవుని పిల్లలా, దేవుని పిల్లలు కాదా అనేది మనం చాలా గమనించవచ్చు. అందుకే ఆత్మానుసారంగా ఇవైతే ఎప్పుడైతే ఉంటారో వారి జీవితంలో ఏం చేసిందంటే దేవుని యొక్క ఆత్మ రాదు. ఈ శరీర క్రియలు ఎందుకనంటే ఆ జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన పాటలైతే ఏవైతే ఏ విశ్వాస లోపల ఉంటాయో వాళ్ళ ఆత్మీయ అభివృద్ధి చెందరు, ఆధ్యాత్మికంగా ఫలించరు. ఎందుకనంటే భౌతికంగానే వారి జీవిత విధానాన్ని గడుపుతా ఉండదు. ప్రేమ కనిపిస్తారు కానీ ప్రేమ కాదని. వాళ్ళు ఏదో ఆచార సంబంధంగా, నామకార్థంగా మరలా వస్తూనే ఉంటారు కానీ వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఎదగలే. వారు ఆత్మీయ అభివృద్ధి వారికి కాలే. ఎందుకు కాలేదంటే వారు శరీరానుసారంగానే ఉన్నారు, శరీరానుసారంగానే ఉన్నారు. వాళ్ళు నడిపిస్తున్న ఆ నడిపింపులో ఉండేసరికి ఏమన్నాడంటే అక్కడ ఆ దైవజనుడు నడిపిస్తున్న క్రమంలో అక్కడ అన్నాడు, అయ్యా మాకు సమాధులు లేవని మాకు ఇక్కడ తీసుకొచ్చినవా, మాకు ఐగుప్తులో మేము మంచిగా మాంసం తిన్నాం, మంచిగా మేము ఏది పడితే తిన్నాము, మాకు ఇక్కడ దోసకాయలు లేవు, కీరకాయలు లేవు, మాంసాలు లేవు, ఎవరిస్తారు అని అంటే వాళ్లకు ఆ తిండి అని అంటే దేవుడు వాళ్ళు మరణాన్ని కురిపించిండు. రెక్కలు గల పిట్టలను కురిపిస్తే వాళ్లకు నోట్లకెళ్ళి ముక్కులకెళ్ళి కక్కే విధంగా దేవుడు వారికి కురిపించి. ఈనాడు ఈ తిండి కాదు ప్రియ దేవుడు, ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యత. ఎందుకనంటే ఇవి ఉన్నంత వరకు నువ్వు ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఎదగలేవు. అందుకే అదే మాటను కూడా యేసు ప్రభు ప్రస్తావన చేశాడు. మార్కు సువార్తలో యేసు ప్రభు ఈ మాటను ప్రస్తావన చేశారు. అనేక మంది కూడా అలాగనే జీవిస్తూ వాళ్ళ జీవితాలను మార్చుకోలే, వారి మాటలు మార్చుకోలే. ఎందుకనంటే ఈ శరీర కార్యాలన్నీ ఏం కూడా ఏమైపోయిందంటే వాళ్ళలో నుంచి ఏమైపోయిందంటే అలానే వచ్చేసి మనిషిని ఎప్పటికి కూడా అపవిత్రపరుస్తూ ఉన్నాయి. చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. ఆయన వారితో ఇట్లా అనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునదేదియు వారిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వారి హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్ర
మనుషుని లోపలలో నుండి బయటికి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. చూడండి ప్రేమ, మనుషుల్ని అపవిత్రపరిచే కార్యాలు మనుషుల లోపలే ఉన్నాయి. అందుకే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరక్రియలు నెరవేర్చావు. చాలా మంది ఎదుకందు పుట్టగొడుగుల్లాగా సంఘాలైతే ఎందుకనంటే గద్దింపుకు లోబడరు, ఖండింపుకు లోబడరు, దేవుని వాక్యాన్ని చదవరు, ప్రార్థన చేయరు, ఉపవాసం ఉండరు, కన్నీరు గారవరు, పశ్చాత్తాపడరు. వాక్యానికి వీరికి ఏం సంబంధం లేదు. వీళ్ళేవా ఎప్పుడు కూడా బలహీనులుగానే ఉంటాంటారు, ఎప్పుడు కృంగిపోయినట్టుగానే ఉంటాంటారు, ఎప్పుడు వ్యాధుల్లోనే ఉంటాంటారు, ఎప్పుడు సమస్యలే ఉంటాంటాయి, ఎప్పుడు అప్పులే ఉంటాంటాయి, ఎప్పుడు రోగాలే ఉంటాంటాయి, నువ్వు ఎప్పుడు శోధనలే ఉంటాంటాయి. కారణం ఏంటంటే వాళ్ళ మాటలే వారిని అలా విధంగా తయారు చేస్తాయి. అయితే మనం కనుక చూస్తే ఆత్మానుసారంగా, ఎందుకనంటే ఆత్మ ద్వారా జరిగే కార్యాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆత్మ ద్వారానే మనము ప్రభు పోలికలోకి, ప్రభు స్వరూపంలోనికి మార్చబడతాం. అయితే వాళ్ళు మేడ గదిలోనికి వారు ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడిందో అన్య భాషలు మాట్లాడబడతాయి. అయితే దేవుని యొక్క ఆత్మ, ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం చూడండి ప్రేమ జన్మ, దేవుని యొక్క ఆత్మ మనము పొందినప్పుడు, దేవుని యొక్క ఆత్మ పొందాలి అని అంటే మనము దేవుని యొక్క ఆత్మ మనం పొందాలి అని అంటే మనం ఆ శరీర క్రియలు నలగొట్టబడాలంటే మొదట పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తేనే నువ్వు ప్రత్యేకించబడతావు. పరిశుద్ధంగా జీవించకుండా, పవిత్రంగా జీవించకుండా దేవుని యొక్క ఆత్మ నీ పైకి రాదు. నువ్వు కోపం ఉన్నా రాదు, బూతులున్నా రాదు, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడినా, అపవిత్రమైన ఆలోచనలు నీలో ఉన్నా దేవుని ఆత్మ రాదు. అది దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు, ఎందుకంటే దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే మహిమ పరుస్తావో దేవుని యొక్క ఆత్మ నీ పైకి దిగి వస్తాను. వాళ్ళు ఆ మేడ గదిలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కనిపెట్టుకొని ఎడతేగా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఆత్మను పొందేంత వరకు కూడా దేవుని సంఘాన్ని వదలలే. అయితే మనం దేవుని యొక్క లేఖన భాగాలను మనం చాలా పరీక్షిస్తాం. చూడండి ప్రేమ దేవుని ద్వారా లేఖన భాగాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. చూడండి, మొదట జరిగేది దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క శక్తిని పొందాడు, దేవుని యొక్క బలాన్ని పొందాడు, దేవుని యొక్క అభిషేకం పొందాడు. ఎందుకనంటే అదే ఆత్మ ఏమైపోయిందంటే దావీదు పైకి దిగి వచ్చినప్పుడు కూడా దావీదు ఏమైపోయాడంటే అంతకంతకు బలం పొందుతా ఉన్నాడు. ఈనాడు బలహీనంగా ఎందుకుంటా ఉన్నాడు. ఆత్మకు కావాల్సిన ఆహారం లేదు, వారికి లేదు, ప్రార్థన లేదు, ఆచార సంబంధమైన భక్తి. ఈ భక్తి పరలోక రాజ్యానికి నిన్ను చేర్చదు. ఈ శరీర సంబంధులు ఇవాళ వస్తే రేపు రారు. ఎందుకనంటే వారికి ఏమైనా శరీరం గురించిన ఆలోచనలే ఉంటాయి. ఇదే ఇక్కడ చూడండి, మనం కనుక చూస్తే అక్కడ ఏముంటాయంటే
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఎక్కడంటే ఇక్కడ భూదిగాంతముల వరకు సాక్షులుగా ఉంటారు. పౌలు సాక్ష్యాన్ని కనుక మనం చూస్తే ఆయన సాక్ష్య విధానమే వేరైపోయింది. ప్రభువును నమ్ముకున్న తర్వాత మన సాక్ష్యం ఏం కావాలంటే వాళ్ళు పరిశుద్ధులండి, వాళ్ళు ప్రార్థన పరులండి, వాళ్ళు దేవుని పిల్లలు అనే ఒక సాక్ష్యం బయటికి వస్తాడు. అయితే దావీదుపై కూడా దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు చూడండి, ఆయన అంతకంతకు ఏమైపోతా ఉన్నాడు, బలం పొందుతా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏమైపోయాడు గనుక మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం కనుక చూస్తే, సమూయేలు తైలం కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వాడిని అభిషేకము చేశాడు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా దిగి వచ్చాడు. చూడండి, అంతకంత కూడా దావీదు ఏమైపోయాడంటే బలంగా దిగి వస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మతో నింపబడతావో సంఘంలో స్థిరంగా ఉండగలుగుతావు. సంఘంలో ఒక ప్రార్థన పరురాలుగా ఎదుగుతాడు, ఒక ఆత్మీయురాలుగా ఎదుగుతాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ఆత్మను పొందినప్పుడు ఏం చేస్తావంటే, ఆ ఆత్మ నిన్ను నడిపించిన కొద్దీ ఏం చేస్తావంటే నువ్వు అనేకుల్ని నడిపించగలుగుతావు. ఆత్మ లేకపోతే నువ్వేం చేస్తావంటే ఇక నీకు ఊర్లు, ఫంక్షన్లు, ఎన్నెన్నో లోకంలో కార్యాలన్నీ నీకు దర్వాజా తెరిస్తే ఇక వాటన్నిటికి తిరుగుతూనే ఉంటాడు. శరీర సంబంధులు. అయితే ఇక్కడ చూడండి, నాట నుంచి ఆ ఆత్మ దావీదు మీదకి ఎలా వచ్చింది, బలంగా దిగి వచ్చేసింది. అంటే దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు జరిగే కార్యాలు నేడు. ఎందుకనంటే మరొక మాట కనుక చూస్తే, ఇంకొక మాట కనుక మనం చూస్తే, దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అన్ని ఆలోచనలు కూడా మారుతా ఉంటాయి. తలంపులు, ఆలోచనలు, స్వభావము అంతా కూడా ఏమైపోతుందంటే శరీరం పైన కనబడతా ఉంటుంది, మార్పు కనబడతా ఉంటుంది శరీరం పైన. ఎందుకనంటే ఆ మారిన మనసు కానీ ఆ మాటలు కానీ శరీరం పైన ఒక ముద్ర కనబడతా. చూడండి, బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం, యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా క్రొత్త మనసు. ఇట్ వాజ్ ద ఇంపార్టెంట్. నీ మనసు న్యూ క్రియేషన్, నూతన తలంపులు, నూతనమైన ఆలోచనలు, దేవునితోటి దైవ దర్శనం, దేవుని యొక్క ప్రవచనాత్మ, వివేచనాత్మ, జ్ఞానాత్మ, దేవుని యొక్క. ఎందుకనంటే దేవుని కృప అపరిమితంగా నీ పైకి దిగి వస్తాడు. నువ్వు దేవుని ఆత్మ పొందుకోకపోతే గట్టినే తిరుగుతాడు. సమస్యలు కూడా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు ఆత్మలో ఉన్నావనుకో, ఆత్మ ద్వారా ఎదిరిస్తాడు. ఆత్మ ద్వారా నీకేం చేస్తాడంటే ఆ ఆత్మ నీకు ఏమైపోతుందంటే ఆ ఆత్మ నీకు బయలుపరుస్తా అంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీకు ఏమి సంభవించబోతున్నదో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తా అంటాడు. ఆత్మ లేనప్పుడు శరీరం బయలుపరుస్తా అంటది. ఒక సంవత్సరం రాగానే మూల కూర్చుని 36 సార్లు ఎడతాడు. ఆత్మ ఉంటే ధైర్యంగా. ఎందుకనంటే ఆత్మదేవుడు నీకు వచ్చి ఏం చేస్తాడంటే ఆత్మస్వరూపి. ఆత్మ ద్వారా నేను ఏం చేస్తాడంటే నేను ఆదరిస్తా అంటాడు. నీ గాయాలు కడతా అంటాడు. ఆత్మ. ఎందుకనంటే ఆ ఆత్మ ద్వారా. ఎందుకనంటే ఆ ఆత్మ ద్వారా కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు వస్తాంటాయి. ఆ ఆత్మ ద్వారానే ఏమైతే ఆత్మ ఏం చేస్తా అంటే నూతనమైన మనసు వస్తాను. ప్రజలు హల్లెలూయా. అందుకే ప్రేమ ద్వారా ఆత్మ. ఎందుకనంటే అందుకే పౌలు చెప్పే మాట ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మానుసారంగా జీవించండి. ఆత్మానుసారంగా నడుచుకుంటే మీరు శరీరక్రియలు నెరవేర్చరు అని చెప్పినట్టుగా ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమే. అందుకే మొదట మనము ఏం చేస్తాం,
దేవుని యొక్క ఆత్మ మనపైకి దిగి వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకు శక్తి పొందుతా అంటాం. రెండవది బలం పొందుతా అంటావు. ఆ ఆత్మ ద్వారా మనం వచ్చినప్పుడు ఏమైపోతామంటే ఆ ఆత్మ మనకు కొత్త ఆలోచన దయచేస్తా. హల్లెలూయా. అందుకే ఆ ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ ద్వారా. అయితే ఆ ఆత్మానుసారంగా నడుచుకోండి పౌలు ఆ రోమా సంఘంలో కానీ తర్వాత ఆ గలతీ సంఘంలో కూడా ఆ విధంగా మనం మాట్లాడినట్టుగా మనం తెలియపరచవచ్చు. అయితే ప్రేమ దేవుని ద్వారా మరొక మాట మనం కనుక చెబితే ఆ ఆత్మ ద్వారానే ఏం చేస్తాయంటే ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఆత్మ ద్వారా ఏం చేస్తా అంటే ఆత్మ కార్యాలు జరుగుతాయి. ఆత్మ ద్వారానే నువ్వేం చేస్తా అంటే ధైర్యంగా ఉంటా అంటావు. ఆత్మ ఉన్నప్పుడే ధైర్యంగా ఉంటా అంటావు. శరీరం నీకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు. అయితే మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే ఇక్కడ ఆత్మ ఏం చేస్తుంది అని అంటే చూస్తే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 25-26 వచనాలా? నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. నేను వెళ్ళి చూడండి ప్రేమ జరిపారా. ఎందుకనంటే ఆయన ఆదరణకర్తగా నువ్వు ఆత్మను ఎప్పుడైతే పొందావో ఆ ఆత్మ స్వరూపేణ దేవుడు వచ్చి ఏం చేస్తా అంటే నేను ఆదరిస్తా అంటాడు. కష్టాల్లో నష్టాల్లో ఆదరణక దొరుకుతా ఉంటుంది, నెమ్మది దొరుకుతా ఉంటుంది, సమాధానం దొరుకుతా ఉంటుంది. మరొక మాట మనం చెప్తే ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఆ ఆత్మ ఆ పౌలు కూడా బయలుపరుస్తూ ఉంటుంది. ఏమని బయలుపరుస్తా అంటే నీ కొరకు, ఎందుకనంటే నీకు శ్రమలు కాసుకొని ఉన్నాయి, కష్టాలు కాసుకున్నాయి అని ఇక్కడ పౌలుకు ఏం చేస్తానంటే ఆత్మ స్పష్టంగా ఏం చేస్తానంటే తెలియపరుస్తా ఉంటుంది. ఆత్మ లేనిది గ్రహింపలేదు. హల్లెలూయా. చూడండి అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 23వ వచనం 22 కచ్చా. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూడండి పౌలుకు తెలియపరుస్తా ఉన్నది ఏంది? పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మ తన లోపల ఉన్నది కాబట్టిగా ఆ ఆత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తా ఉన్నాయి. నాకు బంధకాలు కాచుకొని ఉన్నాయి, శ్రమలు కాచుకున్నాయి, పరిస్థితులు కాచుకొని ఉన్నాయి. అంటే ఎందుకు అనంటే ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు దేవుడు. ఈ శరీర సంబంధాలకు ఎవరు బయలుపరుస్తారు? ఈ శరీరానికి తావు ఇచ్చే వాళ్ళకు, ఈ శరీర సంబంధులకు, ఆత్మ సంబంధులకు వేరే ఉంటాంటది. ఏమైనా శరీర సంబంధులంతా చెప్పేదంతా సాకులే. శరీర సంబంధం ఎందుకనంటే ఆత్మను గురించి సంబంధించిన వాళ్ళు ఆత్మ సంబంధాలు ఎప్పుడు కూడా సాకులు చెప్పరు, సమస్యలు చెప్పరు. వాళ్ళంతా దేవునికి తెలియపరచుకుంటారు. దేవుడు వారికి విడిపిస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, వారి గాయాలు కలుస్తాడు, వారిని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. ఎందుకనంటే ఆత్మ ఆ విధంగా చేస్తూ ఉంటాడు. అందుకే చాలా మంది కూడా ప్రకృతి సంబంధులుగానే జీవితం కొనసాగుతాము. అందుకే ప్రియదేవుని ద్వారా మరొక మాట ఎందుకనంటే
ఈ ఆత్మను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి ఆయనకు ఏది సంభవించబోతున్నదో ఇక్కడ మన మాట లైన్ వేసుకోవాలి. అక్కడ నాకు ఏమి సంభవించవునో తెలియదు కానీ బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి పట్టణంలో తెలియపరుస్తున్నాడు. ప్రజలు హల్లెలూయా. నేను ఇంకొక మాట ఆత్మల గురించి తెలియపరుస్తాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి కూడా తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. దేవుని ఎందుకనంటే దేవుని సంగతులు దేవుని ఆత్మ కలిగిన వారికే. ఎందుకు అంటే మనం చూడవచ్చు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. శరీర సంబంధులు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపరచలేరు, దేవుణ్ణి గణపరచలేరు, దేవుని కొరకు ప్రయాసపడలేరు, దేవుని కొరకు పరిచయం చేయలేరు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేరు, దేవుని సన్నిధిలో ఉపవాసం చేయలేరు, దేవుని సన్నిధిలో దీవరాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించలేరు. ఎందుకనంటే తిన్నవాసాలు కథం. కడుపు అనేది కడుపు నిండింది అంటే కన్న తల్లి లాంటిది. ఏంటంటే తిన్నావు ఆ బిడ్డ అంటే ఏమనంటే కడుపు నిండా తిన్నావు, కంటిన్యూ నిద్రపో బిడ్డ అంటే ఆత్మ అంటది. ఆత్మ మెలుకోగలిగి ఉంటాడు. ఏమి సంభవిస్తా ఉన్నది, దేన్ని ఎదిరించాలి, నేను ఇంకేం చేయాలి, ఎంతవరకు నేను తినాలో ఒక క్రమం ఉంటా ఉంటుంది. ఆత్మ వచ్చినప్పుడు క్రమంగా నడిపిస్తూ ఉంటుంది, క్రమంగా మాట్లాడడం నేర్పిస్తూ ఉంటుంది, క్రమంగా జీవించడం నేర్పిస్తూ ఉంటుంది, క్రమంగా బ్రతకడం నేర్పిస్తూ ఉంటుంది, క్రమంగా దేవుని యొక్క కార్యాల్లో పాలు పంపులు పొందాలని ఆత్మ ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటారంటే పౌలు ఇక్కడ కొరింథీయుల సంఘంలో కూడా శరీర సంబంధులు ఉన్నారు. అందుకే వాళ్ళంతా ఈ శరీర సంబంధులు ఏమైనా తిరుగుడే. ఎందుకనంటే వీళ్ళకి ఆత్మ లేదు కాబట్టి శరీరము ఎలా ప్రేరేపిస్తా అంటే, ఎలా కోరికలు రేపుతే, ఎలా ఆలోచనలు రేపుతే తిరుగుతూ అంటారు, తిరుగుతూనే ఉంటా అంటారు. ఆడ అద్భుతం జరుగుతుంది అంటురుకుతా అంటారు, దయ్యాలు పోతానే అంటురుకుతాను. వీళ్ళు దయ్యాలు దేవుని ఆత్మ ద్వారా పోతున్న సత్యాన్ని వీళ్ళది. అందుకే దేవుని ఎందుకనంటే ఇక్కడ ఒక మంచి కింద మాట చదువుతామా. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చూడండి ప్రేమదేవుని ద్వారా దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నకు మనము లౌకిక ఆత్మను కాదు కానీ దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మనే మనం పొంది ఉండాలి. సంఘము దేవుని ఆత్మను పొంది ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా జరుగుతాయి. దేవుని ఆత్మ ద్వారా వివేచించగలుగుతాండవు, తెలుసుకుంటాండవు. కానీ లేకపోతే నువ్వేం చేస్తామంటే తిరుగుతూనే ఉంటా. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అనేదే ఆలోచన ఉంటాడు. ఇంకొక మాట కింద చదువుదామా. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని కూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. చూడండి చూడండి చూడండి, లోకానుసారమైన వ్యక్తి అట ఏం చేస్తాడట? ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే లోకానుసారమైన వ్యక్తి దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అట అతనికి వెర్రితనంగా ఉన్నవి. చాలామంది కూడా అంత వెర్రితనం. ప్రార్థనకు రండి, ఉపవాస ప్రార్థన, మా నైట్ ప్రార్థన ఉన్నది, మనం పరిచయం చేయాలి, దేవుని కొరకు ముందుకు సాగాలంటే వాళ్ళకి వెర్రితనం. లెక్క చేయరు కదా.
ఇక్కడ ఏమంటారు అక్కడ మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంఘం ఏమంటాడు ఇక్కడ ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయంలో ఏం చేసిన అంగీకరింపాడు. ఎందుకు అతనికి వెర్రితనంగా ఉంది, అట్లనాట పరలోక మాట ఇది ఆట అది ఆట. ఈనాటి సమాజం అంతే. ఎందుకనంటే ఈ రోమా సంఘంలో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. అందుకే మనం గనుక చూస్తే ఇక్కడ ఎందుకనంటే ఆత్మ సంబంధిన వ్యక్తి ఆ ఆత్మ ద్వారానే దేవుని సంగతులను సరిచూసుకోవాలి. నేను దేవునికి ఎందుకనంటే మనం యోహాను ప్రవక్త రాస్తా ఉంటాడు. ఎందుకనంటే ఏం మాట్లాడతాడంటే ఆయన మాట ఏం చేసినంటే ఇక్కడ చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం అంటాడు, లోకమును దాని ఆశ గతించును కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం ఉంటా అంటాడు. ఎందుకనంటే దేవుని చిత్తమే మన పట్ల సిద్ధించబడాలి. అయితే ఈ శరీర సంబంధులు ఎప్పుడు కూడా ప్రభు కొరకు కానీ ఏం చేయలేదు. అందుకే మొదటగా గనుక మనం చూస్తే ఆత్మ ద్వారా కుమ్మరించబడింది ఏంటిది? ప్రేమ. అయితే ఈ ఏ ప్రేమ? పర సంబంధమైన ప్రేమ. అది ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే పర సంబంధమైనది. ఆ ప్రేమ ఏంది? ఆత్మకు కలిగిన మొదటిది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఎలాగున్నది అని అంటే ఆ ప్రేమను కనుక మనం చూస్తే ఆ ప్రేమ ఆ దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది? అందుకే పౌలు మాట్లాడే మాట ఏంటంటే ఎప్పుడైతే నేను ఎందుకనంటే నేను భాషలతో మాట్లాడితేంది దేనితో మాట్లాడితేంది కానీ దేవదూతల భాషలతో మనుషుల భాషలతో మాట్లాడితే నేను ప్రేమ లేని వాడినైతే ఏమనంటే మ్రోగాడి కంచు మ్రోగాడి కనకన్నాడు కంచు లాంటి వాడను అని ఇక్కడ ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడని అంటాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, మనుషుల భాషతోను దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడాను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచు గనగనలాడు తాళమునై ఉండును. ఇక్కడ ఏమన్నాడు? ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానముతో ఎరిగిన వాడైనను, కొండలను పెగిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను, ప్రేమ లేని వాడినైతే దర్దుడను. ఏది? దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నిజమైన ప్రేమ. అందుకే ఈనాడు నీవు ఒక దేవుని యొక్క ఆత్మను పొందితే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఏం చేస్తా అంటది? ఇతరులను ప్రేమిస్తా అంటది. నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. ప్రేమ ఎందుకనంటే ప్రేమ ఏం చేస్తా అంటే ప్రేమ ఆదరిస్తుంది కానీ గాయం చేయదు. ప్రేమ సమస్త దోషములను కప్పివేస్తా అంటది. పాపము చూడదు, పాపిని ప్రేమిస్తుంది, పరిశుద్ధిని ప్రేమిస్తుంది, అందరిని ప్రేమించి ఎందుకనంటే దేవుని మార్గంలో నడిపిస్తా అంటది ప్రేమ. అందుకే ఆ ప్రేమను గురించి ఇక్కడ పౌలు ఇక్కడ స్పష్టంగా రాశాడు. మనం గనక చూడాలి. మనం ఇక్కడ 4వ వచనం కానీ చూద్దామా? ఏంటిది? సహిస్తా అంటది, ఓర్చుకుంటా అంటది, చూడండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటిని తాలుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని పరీక్షించును, అన్నిటిని ఓర్చుకొను, ప్రేమ శాశ్వత కాలమును. కింద అంటాడు ఎందుకనంటే చివరి 13వ వచనంలో అంటాడు అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమనే. నాడు ఎందుకనంటే ఈ ఆత్మను పొందిన వారికే దేవుని ప్రేమ కలిగి ఉంటాడు. యేసు ప్రభు ఎలా చేశాడో, యేసు ప్రభు ఎలా ఆదరించాడో దేవుని పిల్లల ప్రేమ అలా ఉంటాడు. అందుకే గాంధీ గారు క్రైస్తవత్వాన్ని పుచ్చుకోవడానికి కారణం ఏంటంటే
క్రైస్తవులో క్రీస్తు ప్రేమ కనబడాలి. నీ లోపల దేవుని ప్రేమ ఉంటే నీ ప్రేమను ద్వారా అనేకులు ఆ ప్రేమ వెంటనే ప్రయాణం చేస్తాడు. ప్రేమ లేదు అంటే ద్వేషము, పగను, కోపము, అమర్యాదను, స్వప్రయోజనము అక్కడ ఉంటాంటది. అయితే ఇదే మాటను చెప్తా ఉంటాడు ఇక్కడ రోమా సంఘానికి కూడా ఇదే మాటను ప్రస్తావన చేసి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు పౌలు. చూడండి 12వ అధ్యాయము 10వ వచనంలో సహోదర ప్రేమ విషయంలో ఒకరిని ఒకడు అనురాగము గలవారై. చూడండి ఏం విషయం అట, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై. దేని విషయంలో? ప్రేమ విషయంలో. నీ ప్రేమ ఏం చేస్తుంది? పలకరిస్తా ఉంటది. అక్క బాగున్నావా? సార్ బాగున్నాడా? అక్క మీ పిల్లలు బాగున్నారా? సంఘం అంటేనే ప్రేమ. ఈ ప్రేమే క్రీస్తు శరీరము, ఈ ప్రేమే క్రీస్తు అవయము, ఈ ప్రేమే అన్నిటిని ఏం చేస్తారంటే అన్నిటిని సమకూర్చేదే ప్రేమ. చాలా మంది ఎందుకనంటే అబ్బో ఆమె కట్టాలి కాదు, నేను ఆమెతో ఏం మాట్లాడతాను. నువ్వు ప్రేమ ఓర్చుకుంటాడు, సహిస్తాడు, అనేకుల్ని సరిచేస్తాడు. ఇక్కడ అంటాడు ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. ఏమంటున్నాడు? అక్క మీరు నాకంటే గొప్పవాళ్ళు, నాకంటే ప్రేమ కలిగిన వాళ్ళు, నాకంటే మంచి వాళ్ళు, నాకంటే శ్రేష్ఠులు అనేది ప్రేమ చేస్తా ఉంటుందంటే వారిని బలపరుస్తాడు. ప్రేమ తెలుసు. అలాగే మనం కనుక మనం బైబిల్ కనుక చూస్తే, ఎందుకనంటే పాపాత్మురాలైన స్త్రీని ప్రేమించాడు యేసులో, కుష్ఠరోగిని ప్రేమించాడు. తర్వాత ఎందుకనంటే యేసయ్య ప్రేమ అది ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ తెలుసు. అందుకే ఆ ప్రేమలో మనం పోవాలి. ఎందుకనంటే ప్రేమ అని అందుకే అన్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అక్కడ అంటాడు